తప్పిదాలనే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చెప్పారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. 2009లో తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ సహకరించి యూటర్న్ తీసుకుందని ఆరోపించారు. దీనిపైనే సభలో తేజస్వి సూర్య మాట్లాడారన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ కావాలని అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతి గురించి సీఎం రేవంత్ ఎందుకు మాట్లాడడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. దీన్ని పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేజస్వి సూర్య గారిని ద్రోహి, విధవ, మూర్ఖుడు అనుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి ఒక నినాదానికి, విధానానికి కట్టుబడి ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు దేనికోసం ప్రవేశపెట్టింది? మీరు ఇవ్వకుంటే మేము ఇస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవాళ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తప్ప ఇలా ఏమాత్రం ప్రేమ లేదు. ఇవాళ 1400 మంది బలి కావాలని కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ 14 మంది ఉద్యమకాలను హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు వాళ్ళ అవినీతి గురించి వీరు మాట్లాడదు, వీళ్ళ 6 గ్యారెంటీల గురించి వాళ్ళు మాట్లాడరు. ఇవాళ తేజస్వి సూర్య గారి వ్యాఖ్యలు వక్రీకరిస్తూ ఇద్దరు కలిసి రాత్రి ఫోన్లు మాట్లాడుకొని మనము మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజ్ రావద్దు కాబట్టి ఇద్దరం కలిసి ఈ ఇష్యూను పెద్దగా చేద్దాం, మనం ప్రజల దృష్టి మళ్ళిద్దామని చెప్పి ఇద్దరు రాత్రి కూడబలుకొని ఇవాళ మహిళా బిల్లు విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ 2 పార్టీలు ఒకవేళ మహిళా బిల్లు పాస్ అవుతుంది తప్పకుండా అది బీజేపీకి మైలేజ్ రావద్దు, బీజేపీని అడ్డుకునే విధంగా బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకం.